ప్రభాస్ నటిస్తున్న కల్కి మూవీ ఓ హాలీవుడ్ మూవీకి కాపీ అంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. అగ్ర కథానాయకులు సినిమా సెట్స్ పై ఉండగా అనేక ఊహాగానాలు, వార్తలు సామాజిక మాధ్యమాల వేదిక చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఆ మూవీకి సంబంధించిన పోస్టర్, టీజర్ విడుదల చేస్తే వేరే భాషల్లో విడుదలైన చిత్రాలను పోలుస్తూ పోస్టులు పెడుతుంటారు. ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ADకి కూడా ఇదే సమస్య ఎదురైంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రచార చిత్రాలు చూసి హాలీవుడ్ మూవీ డ్యూన్ ను కాపీ కొట్టారంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ అడిగితే ఒక్కసారిగా నవ్వేసి అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ఇటీవల నిర్వహించిన మూవీ గోవర్స్ ఈవెంట్ లో నాగ్ అశ్విన్ పాల్గొనగా కల్కిని హాలీవుడ్ చిత్రం డ్యూతో పోలుస్తున్నారు కదా, మీ అభిప్రాయం ఏంటని అడగ్గా, అవును, బహుశా మీరు సినిమాలో ఉన్నది ఇసుకను చూసి అలా భావించి ఉండవచ్చు. మీరు ఇసుక ఎక్కడ చూసినా డ్యూన్ మూవీ లాగే కనిపిస్తుంది అని సమాధానం ఇచ్చారు. కల్కిని ఇలా వేరే హాలీవుడ్ చిత్రాలతో పోల్చడం ఇదేమీ కొత్త కాదు. గతంలోనూ పలు సినిమాల రిఫరెన్స్లు ఉంటాయంటూ రాసుకొచ్చారు. ఏదేమైనప్పటికీ తెలుగు తెరపై చూడని సరికొత్త ప్రపంచాన్ని నాగ్ అశ్విన్ ఆవిష్కరించబోతున్నారు. శరవేగంగా చిత్రాన్ని జరుపుకుంటున్న ఈ మూవీ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇటీవల ఈ చిత్రంలో అమితాబ్ పోషిస్తున్న అశ్వత్థామ పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్ మూవీపై ఆసక్తిని మరింతగా పెంచింది. కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటాని తదితరులు ఈ యొక్క సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.